వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని, మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్. నేను ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే మిషన్ వర్క్ ఎలా నేర్చుకున్నానో, పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నానో ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నానండి. అంతకన్నా ముందు మా ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిషన్ వర్క్ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదండి. నేను చదువుకున్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అలాగే నాకే కాదు, మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టమైంది. మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే ఆశ ఎప్పటి నుంచో ఉందండి. కానీ కొంచెం మనీ ప్రాబ్లం వల్ల మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేను నేర్చుకోలేకపోయాను. మా అన్నయ్య మాత్రం ఇప్పుడు మంచి డిజైనర్ అండి. తను ఎంత డిజైనర్ అంటే ఏ కలర్కి ఏ డిజైన్ స్టిచ్ చేస్తే బాగుంటుంది, అలాగే ఏ పర్సన్కి ఏ కలర్ మ్యాచింగ్ అవుతుందో తను పర్ఫెక్ట్గా చెప్పగలండి. చాలా బాగా డిజైన్ చేస్తారన్నమాట. అంత డిజైనరు తను. జెంట్స్ డిజైనర్, లేడీస్ కాదు, జెంట్స్, ఓన్లీ జెంట్సే డిజైన్ చేస్తారన్నమాట. ఇంకా ఫస్ట్ నా పెళ్ళైన తర్వాత బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఏం చేస్తాం, ఇంకా బయటికి వెళ్ళి చేసే అంత నా అవకాశం అయితే అస్సలు రాలేదు నాకు. ఇంక ఇంట్లోనే నా బ్లౌజుల మీద నేనే ట్రై చేశాను అన్నమాట. ఫస్ట్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలి, అసలు ఎలా కుట్టాలంటే అంతకుముందే నాకు కొంచెం శారీ పెయింటింగ్ వేయడం, మగ్గం వర్క్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్ల ఏమో తెలియదు కానీ స్టిచ్చింగ్ చేయడం లైట్గా, కుట్లు మీద కుట్లు వేయడం నిదానంగా నేర్చుకున్నాను. అలాగే ఇలా నేర్చుకున్న నా మీద ట్రై చేసుకొని ఇంకా పెళ్ళైన కాడి నుంచి నా బ్లౌజులు బయటికి ఇచ్చే అవకాశం లేదు కూడా, రాలేదు కూడా. నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకునేదాన్ని. ఎప్పటికప్పుడు ఏ బ్లౌజు ఎక్కడైనా మిస్టేక్ వస్తే ఎందుకు వచ్చిందా అని చెక్ చేసుకునేదాన్ని. ఇలా ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మా అత్తయ్య గారు ఎప్పుడు నీ బ్లౌజుల మీదే కాదు, ఇంకో ఆపోజిట్ పర్సన్ మీద కూడా నువ్వు ట్రై చేయి అంటే నాకు ఎవరు ఇస్తారు అత్తయ్య, కొంచెం భయం కూడా ఉందంటే ఆ భయంతో ముందుకు వెళ్ళలేవు. ఎవరియో ఎందుకు, నా బ్లౌజుల మీద నువ్వు స్టిచ్ చెయ్యి, అసలు ఎలా వస్తున్నాయో నేను కూడా చూస్తానని ఆవిడ చెప్తే ఫస్ట్ టైం నాకు చాలా భయం వేసిందండి. ఆ భయంతో అత్తయ్య నాకు భయం వస్తుందంటే భయం ఏం పడద్దు, నువ్వు స్టిచ్ చేయి, నీకు ఎలా వస్తుందో అలాగే స్టిచ్ చేయి అని చెప్పి అంటే ఫస్ట్ బ్లౌజ్ కుట్టానండి. అసలు ఫస్ట్ బ్లౌజ్ సరిగ్గా రాలేదు. అప్పుడు ఆవిడ ఒక మాటే అన్నారు, ఇప్పుడు అర్థమైందా, మనకి మనం డిజైన్ చేసుకున్నాం, స్టిచ్ చేసుకున్నాం, అది ఎలా ఉన్నా మనం వేసుకుంటాం అంటే బాగా వచ్చింది అని ఒకటి ఫిక్స్ అయిపోతామండి, బాగుంది అని. అదే మీరు ఇంకో వాళ్ళకి కుడితే మాత్రం మీకు అసలు ఎక్కడ తేడా వచ్చినాయి ఏంటో కూడా అర్థం కాదు. అది అర్థమయ్యేంత వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. నువ్వు ట్రై చేయి, వచ్చేంతవరకు ట్రై చేయాలని నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందండి. అలాగే నేను కూడా పట్టుబడులు ఎక్కడ మార్పులాగా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మిషన్ ఎక్కడం. చాలాసేపు నాకు ఒక బ్లౌజ్కి ఇంచుమించు ఒక 2 hours అలా టైం పట్టేసేది. నాకు ఇంకా చిరాకు, ఒక్కొక్క టైం అయితే చిరాకు కూడా వచ్చేసిందండి. ఇష్టంతో ఎత్తిన మిషన్ ఇలా ఒక్కొక్కసారి తల్లి ఇంత చిరాకు వస్తుంది అని నన్ను నేను తిట్టుకునేదాన్ని. కానీ ఇలా కాదు, ఎలాగైనా సరే నేను బ్లౌజ్ స్టిచ్ చేయాలి, పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలని నేను ఆ మిషన్ వర్క్ మీద అలా కూర్చునేదాన్ని. ఇంకా ఇలా 2-3 బ్లౌజులు అయితే చెడిపోయింది, అస్సలు సరిగ్గా రాలేదు. ఇంకా నాకు భయం వేసింది, సరిగ్గా రావట్లేదు అంటే ఏం టెన్షన్ పడకు, నీకు వచ్చేంతవరకు ట్రై చేయి, పోతే పోయింది, ఇంకో 4 బ్లౌజులు తీసుకొని నీకు వచ్చినంతవరకు నువ్వు ట్రై చేయని అవి నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందండి. ఇంకా ఆ సపోర్ట్ వల్ల ఇంకా లాస్ట్లో ఒక 4-5 బ్లౌజ్ ఉన్నప్పుడు కుట్టానండి. అది మాత్రం నాకు 2 hours పైన పట్టింది ఒక్క బ్లౌజు
స్టిచ్ చేయడానికి. అది మాత్రం చాలా కరెక్ట్గా సరిపోయిందండి మా అత్తయ్యకి. కరెక్ట్గా ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా స్టిచ్ చేశాను. ఇంకా అప్పటి నుంచి బ్లౌజులు మా అత్తయ్య నావి నేను కుట్టేదాన్ని. అసలు ఎంత బాగా వచ్చాయంటే ఇంకా ఆవిడ అలా ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా ఆడపిల్లకి కూడా కుడతాం కదండి. అలాగే మా పాపకు కూడా లంగా జాకెట్టు, గౌన్లు, లెహంగాస్ ఇలా మొత్తం అన్నీ స్టిచ్ చేసేదాన్ని. మోడల్ బ్లౌజులు కూడా నేను స్టిచ్ చేసుకొని వేసుకునేదాన్ని. నా బ్లౌజులు చూసి మా వదిన ఒకసారి నాకు కూడా ఒక మోడల్ బ్లౌజు స్టిచ్ చేయవా వదిన అంటే, వదిన నాకు భయం వదిన, బయట అంటే ఇంకో వాళ్ళకి నేను ఎప్పుడు కుట్టలేదు మోడల్ బ్లౌజులు, ఎప్పుడు నేనే స్టిచ్ చేసుకునేదాన్ని, మీకు తెలుసు కదా అంటే అందుకే ఇస్తున్నాను ఈ బ్లౌజు, నీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ స్టిచ్ చేయంటే నాకు భయం వేస్తుందంటే, ఏం భయపడకు వదిన, నేను ఈ బ్లౌజ్ పోయినా అనుకోను కానీ నువ్వు బ్లౌజు డిజైన్ చేసి నాకు ఇవ్వని చెప్పింది. అలాగే కొంచెం ఎలాగైనా సరే బయట పర్సన్ది మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఆ టెన్షన్ వల్ల నేను ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా రాకుండా నేను బ్లౌజు డిజైన్ చేసి స్టిచ్ చేశాను. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా అప్పటి నుంచి మా అత్తయ్య మా జాకెట్లు, మా వదిని, మొత్తం ఇంకా ఇంట్లో రిలేటివ్స్ ఉన్న వాళ్ళందరి స్టిచ్ చేయడం మొదలుపెట్టాను. ఆ మొదలు పెట్టడం ఇంకా బయట వాళ్ళవి కూడా నిదానంగా రావడం మొదలయ్యాయండి. బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేయడం. ఇప్పుడు నేను ఇలా బయట వాళ్ళకి కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఇవ్వడం, కుట్టడం, నార్మల్ బ్లౌజ్లో లేకపోతే మనకి తోచిన హెల్ప్ మనం చేసుకోగలుగుతున్నాం కదా అనే చిన్న సాటిస్ఫాక్షన్తో నేను బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేయడం మొదలుపెట్టాను. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేంత వరకు ఈ మధ్య గ్యాప్లో నేను నా మిషన్ వర్క్ చేసుకునేదాన్ని. అలాగా నా లైఫ్ని ఇలా లీడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు ఇంకా మంచిగా వెళ్ళాలని, ఇంకా మంచిగా స్టిచ్ చేయాలని ఆశ, అలా ఆశపడుతున్నాను అన్నమాట. ఎంత ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలని ఆశ ఉంది, అవుతాను ఖచ్చితంగా. ఇంకా ఈవినింగ్ మీతో మాట్లాడుతూ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం మిల్ మేకర్ మంచూరియా చేశాను. అది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నారు పిల్లలు, నేను మాత్రం టేస్ట్ చేయాల. ఇంకా మిల్ మేకర్ మంచూరియా కోసం ఆల్రెడీ పిండి నేను ఇక్కడ మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అందులో అన్నీ కలిపాను అన్నమాట. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ అనండి. ఇంకా ఉంటా, బాయ్, ధన్యవాదములు.